హాయ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఇవాళతో నా ఈ జర్నీ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 1 month అయింది. నా ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. రీసెంట్ గా ఫస్ట్ టైం మొన్ననే మన యూట్యూబ్ షార్ట్ 1K న్యూ ఫ్యామిలీ మెంబర్స్ ని రీచ్ అయింది. ఈ సక్సెస్ మైల్ స్టోన్ మనందరిది. సెండింగ్ ఆల్ ద లవ్ టు మై ఫ్యామిలీ మెంబర్స్. సో ఈ సందర్భంగా మనం లవ్ గురించే మాట్లాడుకుందాం. రీసెంట్ గా మనం చూస్తూనే ఉన్నాం, చాలా మంది పెళ్లి చేసుకున్న వాళ్ళంతా యాజ్ సూన్ యాజ్ దే మ్యారీడ్ దే ఆర్ గెటింగ్ డైవర్స్డ్. ఎంతమంది, నేనైతే చాలా మందిని చూస్తున్నా. నాకు 2 side పర్సన్స్ కూడా తెలుసు, ఇద్దరు మంచి వాళ్ళే. 2 individual persons ఆర్ 2 good souls, బట్ కంపాటబిలిటీ మ్యాచ్ అవ్వట్లేదు. దో దెవర్ ఇన్ రిలేషన్షిప్. చాలా మంది రిలేషన్షిప్ లో ఉంటూ వాళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకొని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు. రీజన్ ఏమంటారు? అంతవరకు ఉన్న కంపాటబిలిటీ పెళ్ళైన తర్వాత ఎందుకు ఉండట్లేదు? మ్యారేజెస్ రాంగా, ఆ ప్రాసెస్ రాంగా, దాని తర్వాత ఉన్న సిస్టమే రాంగా? బట్ నన్ను అడిగితే నేను ఒకటి చెప్తాను, ఈ జనరేషన్ లో అందరూ కూడా వైబ్స్ మ్యాచ్ అయ్యాయా లేదా, కంపాటబిలిటీ ఉందా లేదా, మనకు వాళ్ళతో సింక్ అవుతుందా లేదా, ఇలా లైక్ ఎవరికి కావాల్సింది వాళ్ళు చూసుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఫ్యామిలీ స్టేటస్, కెరియర్, మనీ, ఫైనాన్షియల్ ఇవన్నీ చూసుకుంటేది ఇంకో కేటగిరీ. బట్ ఇన్ జనరల్ యాజ్ ఎ పర్సన్ గా సెలెక్ట్ చేసుకునే వాళ్ళంతా కూడా వాళ్ళతో వైబ్స్ ఎలా ఉంటుంది, వాళ్ళతో సింక్ ఎలా ఉంటుంది, వాళ్ళతో కంపాటబిలిటీని చూసుకొని ఫార్వర్డ్ అవుతున్నారు. బట్ ఇది రాంగ్ వే. ఈ జనరేషన్ లో ఎస్పెషల్లీ దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. మనం వాళ్ళతో ఉంటే యాజ్ అ పర్సన్ గా మనం డెవలప్ అవుతామా? మన మెచ్యూరిటీ, మన థాట్ ప్రాసెస్, మన పర్సనల్ డెవలప్మెంట్, మన మెంటలీ, ఎమోషనల్లీ వెల్ బీయింగ్, మనం ఎలా ఉంటాం వాళ్ళతో ఉన్నప్పుడు? లైక్ రిలేషన్షిప్ అనేది కొంచెం స్టడీగా ఉండాలి, ఎప్పుడు లైక్ ఫ్లక్చుయేషన్స్ ఉండకూడదు. అఫ్ కోర్స్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఆ మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ లో కూడా స్టడీనెస్ చూస్ చేసుకునే వాళ్ళని చూస్ చేసుకోండి. యా, ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందని లైక్ ఓ ఫ్లిప్ అయిపోవడం అలాంటి వాళ్ళు మనకొద్దు. సో బీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ ఎ పార్ట్నర్. వైబ్స్ వచ్చిన అంత త్వరగానే పోతాయి. మ్యారేజ్ అయ్యాక ఆ వైబ్స్ ఉండకపోవచ్చు, మ్యారేజ్ కి ముందే కూడా ఫేడ్ అయిపోయి ఉండొచ్చు. సో మనం ఆ పర్సన్ తో ఉన్నప్పుడు తన మెచ్యూరిటీ ఏంటి, మనం ఉన్నప్పుడు మన మెచ్యూరిటీ ఎలా ఉంటుంది, మన లైఫ్ ఎలా ఉంటుంది, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, తన థాట్స్ ఎలా ఉంటున్నాయి. సో ఇవన్నీ చూసుకోండి. దీనివల్ల మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్ తో ఉంటారు, వాళ్ళు ఇలా డెసిషన్స్ తీసుకోరు, మీ లైఫ్ డెఫినెట్లీ బాగుంటుంది, స్లో అండ్ స్టడీగా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.